అటు నంద్యాలలో భూమా శిల్పా కుటుంబాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నారా లోకేష్పై చేసిన ఎమ్మెల్యే శిల్పా రవి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నారా లోకేష్ను విమర్శించే స్థాయి అర్హత ఎమ్మెల్యే శిల్పా రవికి లేదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు. నంద్యాలలో చేసిన అభివృద్ధి గురించి శిల్పా కుటుంబం ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ చేస్తే గత 2 సంవత్సరాలుగా సమాధానం చెప్పడం లేదంటూ నిలదీశారు. పెట్టుకోవాలని కూడా ఈసారి నంద్యాల ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. లోకేష్ గారికి ఈయన ఏదో ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తాను, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినాడు. అసలు నీ స్థాయి ఏంది, నువ్వేంది? నువ్వు లోకేష్ అన్న గెలుస్తాడా లేదా అని డిసైడ్ చేసేటోడివా? లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగినప్పుడు తెలియలేదా వాళ్ళ విలువైందో? ఈరోజు మీరు మీ స్వలాభాల కోసం పార్టీలు మారి ఈరోజు మాట్లాడుతున్నారా? లోకేష్ అన్న గురించి కామెంట్ చేసే స్థాయి అని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈసారి నంద్యాల ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తాను. మేము 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ పోయినాం అని మాట్లాడితే ఏం అభివృద్ధి చేస్తున్నారో డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. 2 సంవత్సరాల నుంచి బహిరంగ చర్చకి రా అని పిలుస్తూనే ఉన్నాం. ఏ రోజైనా వచ్చి